ఒకప్పుడు యాక్టివ్గా ఉన్న ఆ ఇద్దరు నేతలు ప్రస్తుతం సైలెంట్గా ఉన్నారు. రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఉండే ఉత్సాహం ఆ అధికారం చేజారితే ఉండదు. ప్రత్యక్షంగా పదవుల్లో లేకపోయినా తమ పార్టీ అధికారంలో ఉంటే ఎంతో కొంత ఉత్సాహమే తప్ప నైరాశ్యం ఉండదు. కానీ పార్వతీపురం మన్యం జిల్లాలో ఇద్దరు నేతలు మౌనం వహించడం ఆసక్తికరంగా మారింది. అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా ఎందుకింత సైలెంట్గా ఉన్నారన్నదే చర్చకు కారణం. ఇంతకీ ఆ నేతలు ఎవరు, వారి రాజకీయ రంగులు ఎలా ఉన్నాయో ఈ స్టోరీలో చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ద్వారపురెడ్డి జగదీష్, బొబ్బిలి చిరంజీవులు పరిచయం అక్కర్లేని సీనియర్ పొలిటీషియన్స్. అయితే ద్వారపురెడ్డి జగదీష్ ఉమ్మడి విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షునిగా పనిచేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా పనిచేశారు. అంతేకాకుండా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో రాజకీయాలపై స్పందిస్తుండేవారు. ఇక మరో సీనియర్ పొలిటీషియన్ బొబ్బిలి చిరంజీవులు. ఆయన 2014 నుంచి 2019 వరకు పార్వతీపురం ఎమ్మెల్యేగా పనిచేశారు. వైసీపీకి చెందిన జమ్మాన ప్రసన్న కుమార్ పై విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు. అంతేకాకుండా పార్టీ పరంగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కూడా పనిచేశారు. అయితే ఈ ఇద్దరు నేతలు 2024 ఎన్నికల వరకు యాక్టివ్గా కనిపించినా తరువాత సైలెంట్ అయ్యారంటున్నారు. గడిచిన ఎన్నికలలో టీడీపీ అభ్యర్థికి అంతగా సహకరించలేదనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక ప్రస్తుత ఎమ్మెల్యే బోనెల విజయచంద్రతో కూడా ఆ ఇద్దరు నేతలు అంటీ ముట్టనట్టుగానే ఉంటున్నారు. ఒకరు ఎమ్మెల్సీగా, మరొకరు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ నేపథ్యంలో తమ సొంత క్యాడర్కు అండగా ఉండాల్సిన నేతలు మౌనముద్ర దాల్చడంతో వారి అనుయాయులు కూడా ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం పదవులంటూ లేకపోయినా అధికార పార్టీలో ఉంటూ కూడా ఎందుకిలా దూరంగా ఉంటున్నారనేది చర్చనీయాంశమైంది. ఇక జగదీష్ వరకు వస్తే ఎన్నికల ముందు చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలే కారణమని విశ్లేషిస్తున్న వారు లేకపోలేదు. అప్పట్లో టీడీపీ అభ్యర్థి విజయచంద్ర అభ్యర్థిత్వంపై జగదీష్ వర్గం సానుకూలంగా స్పందించలేదని, ఈ నేపథ్యంలోనే విజయచంద్రకు కాస్త దూరంగానే ఉంటున్నారని చెబుతున్నారు. మొత్తం మీద జగదీష్ గాని, బొబ్బిలి చిరంజీవులు గాని సీనియర్ నేతలుగా పార్టీని నడిపించాల్సి ఉండగా వారిరువురు మౌనం వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇకనైనా జగదీష్, చిరంజీవులు మౌనం వీడి ప్రజల్లోకి రావాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. మరి వీరిద్దరూ క్యాడర్ను సమన్వయం చేస్తారా? పార్వతీపురంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తారో లేదో వేచి చూడాలి.